శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. నా పేరు మురళీధర శర్మ. నేను ఇక్కడ హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ఏరియాలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను. ఈరోజు నేను మన ప్రేక్షకులకు వివిధ రాసుల గురించి, అందులో జన్మించిన వారి యొక్క జీవిత విశేషాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనము మిథున రాశి గురించి తెలుసుకుందాం. ఈ మిథున రాశి ఎలాంటి రాశి? ఇది చర రాశ, స్థిర రాశ? ఏ నక్షత్రం వాళ్ళు మిథున రాశిలోకి వస్తారు? ఈ మిథున రాశి యొక్క లక్షణాలు ఏంటో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పినటువంటి సిరీస్లో మేషం, వృషభం, మిథునం అనేటువంటి ఈ రాసుల సిరీస్లో మిథునం అనేటువంటిది 3వ రాశి, కాబట్టి ఇది బేసి రాశి. ఈ మిథున రాశిలోకి వచ్చేటువంటి నక్షత్రాలు ఏ ఏ నక్షత్రాలు ఉన్నాయంటే, మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, అలాగే ఆర్ద్ర మొత్తం 4 పాదాలు కూడా, ఇక్కడ 4, అక్కడ 2, మృగశిరలో 2 పాదాలు, ఆర్ద్రలో 4 పాదాలు. అలా కాకుండా పునర్వసులో కూడా 3 పాదాలు, 1, 2, 3 పాదాలు. అంటే మృగశిరలో 2, ఆర్ద్రలో 4, పునర్వసులో 3, మొత్తం ఈ 7 పాదాలు కలిసి, ఈ 9 పాదాలు కలిసి కూడా మిథున రాశి అవుతుంది. ఈ మిథున రాశి పురుష రాశి. ఇందాకే మనం చెప్పుకున్నాము, పురుష రాశి యొక్క లక్షణం ఏంటి అంటే, ఏదైనా వాళ్ళు అన్నది లేదా వాళ్ళు అనుకున్నది సాధించాలి, లేదా వాళ్ళు చెప్పింది ఎదుటి వాళ్ళు వినాలి అనేటువంటి తత్వము కాస్త ఈ మిథున రాశిలో పుట్టిన వాళ్లకు ఉంటుంది. సహజంగా పురుషుడికి ఉండేటువంటి ఒక లక్షణం. అలాగే ఇది ద్విస్వభావ రాశి కూడా. మనము చరరాశులు, స్థిర రాశులు, ద్విస్వభావ రాశులు అని చెప్పుకున్నాము. ఈ మిథున రాశి ద్విస్వభావ రాశి. ఇది ద్విస్వభావ రాశి అవ్వటం వల్ల ఏమవుతుందంటే, తీసుకున్న నిర్ణయం వాళ్ళు చేసే తీరాలి, ఇలాగే అనుసరించాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఉంటారు. కానీ నిర్ణయాలను త్వరగా మార్చుకునేటువంటి లక్షణం కూడా వీళ్ళకు ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడం అలాగే ఉంటుంది. కఠినమైన నిర్ణయాలు, ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకున్న నిర్ణయాలు మార్చుకోవడానికి కూడా వీళ్ళు వెనుకాడరు. అలాంటి తత్వం ఉన్నటువంటిది, ద్విస్వభావ లక్షణం ఉన్నటువంటిది మిథున రాశి. అలాగే దీని యొక్క తత్వము అగ్నితత్వము, జలతత్వము, వాయుతత్వము, ఆకాశతత్వం అనుకున్నాం కదా. ఈ మిథున రాశి వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది పడమర దిశకు రిప్రజెంట్ చేస్తుంది. ఈ మిథున రాశి పడమర దిశకు సంబంధించింది. దీనివల్ల అంటే పడమర అంటే వెస్ట్. దీనివల్ల ఏంటి మనకు ప్రయోజనం అంటే, మనము ఏదైనా ఒక ఇల్లు తీసుకోవాలి, ఒక వ్యాపార స్థలం తీసుకోవాలి, ఇలాంటివి తీసుకోవాలనుకున్నప్పుడు ఈ పడమర దిశగా ఉన్నటువంటి తలుపులు ఉన్నటువంటి ఇల్లు తీసుకుంటే కనుక, లేదా వ్యాపార స్థలం తీసుకుంటే కనుక మనకు అది బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇది 60 degrees నుంచి 90 degrees లోపల ఉంటుంది. ఎందుకంటే ఇది 3వ రాశి. ఒక్కొక్క రాశికి 30 degrees అనుకున్నాము. ఇది 60 నుంచి 90 degrees మధ్యలో ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి సంతానము, సామాన్య సంతానం ఉంటుంది. తర్వాత ఈ రాశికి ఏ రాశులు వశ్యమవుతాయన్నప్పుడు, కన్యా రాశి, మిథున రాశికి కన్యా రాశి వశ్యమవుతుంది. అంటే మనం ఏదైనా ఒక పని చేయాలి, మనం కలిసి పని చేయాలి, మనం వ్యాపారం చేయాలి, లేదా మనకు ఒక జూనియర్ను తీసుకోవాలి. అలాంటప్పుడు మన ఆఫీసులో మనం ఒక జూనియర్ని తీసుకోవాలని అనుకున్నాం అనుకోండి, మనం వాళ్ళ బయోడేటా చూస్తాము, వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఎఫిషియన్సీ అన్నీ చూస్తాము. దానితో పాటు కాస్త మన ప్రాచీన సాంప్రదాయంలో చెప్పినటువంటి జాతక జ్ఞానాన్ని, ఈ విజ్ఞానాన్ని, ఈ సైన్స్ను కూడా ఉపయోగించుకొని, ఎవరు నాకు రాబోయే అసిస్టెంటు, నాతో కలిసి పనిచేయగలవాడు, ఎవరు ఏ రాశికి సంబంధించిన వాడు అని మనం పరిశీలించి, మీది మిథున రాశి అయితే వాళ్ళను, కన్యా రాశి వాళ్ళని కనుక మీరు తీసుకున్నట్టయితే మీకు వాళ్ళు మీతో కలిసి పని చేయడానికి, మీతో కలిసి ముందుకు రావడానికి వాళ్ళు ఉపయోగపడతారు. అలాగే ఇది బేసి రాశి. దీని హ్రస్వరాశి కాదు, అలానే దీర్ఘరాశి కాదు, సమంగా ఉండేటువంటి రాశి. ఇక మన శరీరంలో ఈ మిథున రాశి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నప్పుడు, మన బాహువులు అంటే భుజాలను, ఇందాక మనం శిరస్సు తెలుసుకున్నాము, ముఖము తెలుసుకున్నాము. ఇప్పుడు ఇది ఈ మిథున రాశి బాహువులను, మన భుజాలను
తెలియచేస్తుంది. అంటే భుజాలు శక్తి సామర్థ్యంగా ఉన్నాయా లేదా, లేదా బలహీనమైనటువంటి భుజాలు ఉన్నాయా. ఉదాహరణకు ఈ మిథున రాశిలో ఒక శత్రుగ్రహం ఉంది, లేదా ఒక అస్తంగత చెందినటువంటిది, లేక వక్రగతిలో ఉన్నటువంటి ఒక గ్రహం ఉంది, బలము లేనటువంటి ఒక గ్రహం ఉంది అంటే వీడి భుజాలు సహజంగా బలహీనంగా ఉంటాయి అని చెప్పి మనము అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఈ మిథున రాశికి బుధుడు అధిపతి. ఈ బుధుడు ఒక చిత్రమైనటువంటి గ్రహం. బుధుడికి తనకంటూ ఒక స్వభావం ఉండదు. ఇప్పుడు రవికి చెప్పాం మనం పాపగ్రహము అని. ఈ బుధుడికి ఏంటంటే ఎవరితో కలిస్తే వాళ్ళ లక్షణాన్ని పొందుతాడు తప్ప ఈయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం ఉండదు ఈ బుధ గ్రహానికి. అంటే ఏంటి, ఈ బుధుడు ఒక శుక్రుడితో కలిశాడు అనుకుందాం. శుక్రుడు శుభగ్రహం. ఈ శుభగ్రహంతో ఈ బుధుడు కలిసినట్టయితే ఈయన శుభ లక్షణాలను, మంచి లక్షణాలను ఈయన తీసుకొని మరింత మంచి చేసే ప్రయత్నం చేస్తాడు. అలా కాకుండా ఒక పాపగ్రహం, ఒక రాహువుతోనో, ఒక కేతువుతోనో, లేదా ఒక కుజుడితోనో కలిశాడని అనుకుందాం ఈ బుధుడు. అప్పుడు ఏం చేస్తాడు ఈయన, ఆ పాపగ్రహం యొక్క లక్షణాలను ఈయన తీసుకొని ఈయన మరింత కష్టాన్ని కూడా మనకు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు ఈ బుధుడు. అలాగే ఈ బుధుడు వ్యాపార గ్రహం. అందువల్ల ఇతనికి ఈ మిథున రాశిలో పుట్టినటువంటి వాళ్లకు గణితము, వ్యాపారము ఇలాంటి వాటిలో కూడా, అంటే కామర్స్ అని చెప్తున్నారు కదా ఈరోజు, ఇలాంటి సబ్జెక్ట్స్ చదవటం కానీ, మ్యాథమెటిక్స్ చదవటం కానీ, మేనేజ్మెంట్ సైన్సెస్ చదవటం కానీ, ఇలాంటివి చదవడం వల్ల కూడా ఈ మిథున రాశిలో పుట్టినటువంటి వాళ్లకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు ఈ రాశికి అధిపతి. ఈ బుధుడి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం మనం గమనించాం కదా, ఈ బుధుడు ఎవరితో కలిసి ఉంటే వాళ్ళ లక్షణాలను పొందుతాడు. కాబట్టి ఈ బుధుడు శుభగ్రహంతో కలిసి ఉంటే మన జీవితాలు కూడా ఇంకా శుభంగా ఉంటాయి. ఈ విధంగా మిథున రాశి యొక్క లక్షణాలను మనము తెలుసుకున్నాము. వీటిని మరింత జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళ జీవితాల్లో ఉపయోగించుకొని మరింత అభివృద్ధిలోకి వస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.